నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఆగస్టు నెల 6వ తారీఖు 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావాలు ఏంటి, అంశాలు ఏంటి అనే విషయంలో ఈనాటి గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు కర్కాటక రాశిలోను, చంద్రుడు వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం మీద, కుజుడు మిథునంలోను, బుధుడు కర్కాటకంలో బలహీన స్థితిలో సంచారంలో ఉన్నాడు, గురుడు వక్రంగా వృషభంలోను, శుక్రుడు సింహరాశిలోను, శని భగవానుడు కుంభంలో వక్రస్థితిలోను, రాహు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తున్నాడు. చంద్రుడు అనురాధ నక్షత్రం మీద ఉండడం వల్ల ఆత్మవిశ్వాసము, లోతైన ఆలోచన, మీకు శ్రమకు తగ్గిన ఫలితాలు ఈ రోజు బలంగా కనబడుతున్నాయి. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఈ ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి, స్త్రీలకు, పురుషులకు అందరికీ కూడా వర్తింపజేస్తుంది. అయితే ఇప్పుడు ముందుగా మేషరాశి వారిని చూసినట్టయితే కనుక ఉద్యోగ విషయాల్లో అనుకూలమైన వాతావరణంతో పాటు ప్రయాణాలకి అనుకూలము, ఆర్థికంగా కొంత ఊరట, ఆరోగ్యపరంగా వాతావరణ మార్పుల వల్ల వచ్చినటువంటి ప్రభావం అయితే ఉంటుంది తప్ప పెద్దగా చెప్పుకోదగిన అనారోగ్యాలు ఏమీ లేవు. చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అర్చన చేసుకోవడంతో పాటు ఆలయ దర్శనం చేసినట్టయితే మరి మంచి ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే కనుక వ్యాపారాల్లో చిన్న చిన్న మార్పులు చోటు చేసుకుంటాయి. మిత్రుల నుంచి మీకు ప్రెషర్ రావడం జరుగుతుంది. అది ధనపరంగానా, రుణపరంగానా, మరి ఏ పరంగానైనా తెలియదు కానీ మీకు మిత్రుల నుంచి విపరీతమైన టార్చర్ లాంటిది వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో తలెత్తే చిన్న చిన్న వివాదాలు నియంత్రించగలుగుతారు కానీ పరిష్కార మార్గం అయితే ఈ రోజు కనిపించదు. గురుగ్రహం వల్ల మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము పసుపును దానంగా ఇచ్చినట్టయితే కనుక పసుపు కొమ్ములు కానీ, పసుపు వస్త్రాన్ని కానీ దానంగా ఇచ్చినట్టయితే గురుగ్రహ అనుగ్రహం వల్ల సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఆరోగ్య సూచనలు కొంచెం మెరుగుపడేటట్టుగా గోచరిస్తోంది. ధైర్యంగా మీరు ఈ రోజు ఏ నిర్ణయాలైనా తీసుకోవచ్చు. చక్కని ఫలితాలు పొందే అవకాశం ఉంది. స్నేహితుల సహాయ సహకారాలతో మీకు పని తేలిగ్గా అయ్యే అవకాశం, అంత కష్టమైన పని అయినా సులువుగా అయ్యేటట్టుగా ఈ రోజు కనబడుతోంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు సపోర్ట్ అనేది వచ్చే అవకాశం ఉంది. అనారోగ్య సూచనలు అయితే ఎక్కడా కనిపించట్లేదు. తర్వాత పరిహారంగా చూసినట్టయితే కనుక విష్ణు సహస్రనామ పారాయణ ఈ రోజు ఒకసారి చేసినా లేదా ఒకసారి విన్నా కానీ సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.